పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు పెద్ద సినిమా వల్లే కాదు, పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల చుట్టూ ఎప్పుడూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాకపోతే మొన్నటి దాకా ఈ రిలీజ్ డేట్ మ్యాటర్ గురించి బయటి వారు మాత్రమే మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఓపెన్ టాక్ షురూ అవుతుందన్నమాట. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూసేయండి. చెప్పిన టైంకి పెద్ది వస్తుందా రాదా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గాయపడ్డ సింహం సినిమాని మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పెద్ది ఏప్రిల్ 30నొస్తే మా సినిమా విడుదల తేదీని మార్చుకుంటామని దిల్ రాజు డిక్లేర్ చేయడంతో పెద్ది మీద అప్పటిదాకా ఉన్న అనుమానాలు ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యాయి. మే 1న రావాలనుకున్న లెనిన్ పెద్ది కారణంగానే వాయిదా పడింది. పెద్ది రాకపోతే తమ సినిమాని కాసింత ముందుకు జరపడానికి సమంత కూడా రెడీగానే ఉన్నారు. మా ఇంటి బంగారం పనులన్నీ దానికి తగ్గట్టే జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు, ఎస్కేఎన్ చెప్పిన మాట ఒకెత్తు. తమ చెన్నై లవ్ స్టోరీని జూన్ 26న విడుదల చేయాలనుకున్నామని, అయితే ఆ రోజు పెద్ది వచ్చే అవకాశాలు ఉన్నాయని సాయి రాజేష్ చెప్పడంతో రిలీజ్ డేట్ మార్చుకున్నామని, త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని ఎస్కేఎన్ అన్నారు. అయితే కాసేపటికే తూచన్నారు ఎస్కేఎన్. పొరపాటైందని, పెద్ది జూన్ 26న వస్తుందని పలు ట్వీట్లు కనిపిస్తున్నాయని సాయి రాజేష్ తనతో అన్నారని, ప్రోగ్రామ్ సందడిలో తాను అలా చెప్పేశాను అన్నారు. పెద్ది మేకర్స్ మరొకసారి డేట్ కన్ఫర్మ్ చేసే వరకు ఈ చర్చకి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు అన్నది విమర్శకుల మాట. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలంతే అన్న డైలాగ్ మనకి బాగా పరిచయమే. మరి యానిమల్ బ్యూటీకి, తృప్తి దిమ్రేకి తెలుసా? దురంధర్ లేడీకి పరిచయం ఉంటుందా? అసలు ఆ మాట వినకుండానే వాళ్ళంతా క్రేజ్ తెచ్చేసుకున్నారా? కమాన్, లెట్స్ వాచ్. యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రేని చూసిన వాళ్లంతా ఇంత బోల్డ్గా ఎలా యాక్ట్ చేశారు అని ఆశ్చర్యపోయారు. నయా నేషనల్ క్రష్ ట్యాగ్ని అప్పటికప్పుడిచ్చేశారు. ఆ సినిమా నార్త్లోనే కాదు, సౌత్ ఆడియన్స్లో కూడా అదే రేంజ్ క్రేజ్ తెచ్చిపెట్టింది తృప్తికి. ఇప్పుడు స్పిరిట్లోనూ అంతకు మించిన సన్నివేశాలుంటాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాంటెంట్ కాస్త బోల్డ్గా ఉందని ఆల్రెడీ దీపికా పదుకోన్ లీక్ ఇచ్చారు కూడా. దానికి తోడు తృప్తి హీరోయిన్ అనేసరికి అంచనాలు అదే రేంజ్లో ఉన్నాయి. సడన్ గా స్క్రీన్ మీదకు దూసుకొచ్చి ఆ రేంజ్లో క్లిక్ అయిన లేడీగా ఆమె పేరు తెచ్చుకున్నారు. తృప్తి తరువాత ఆ స్థాయి పేరు తెచ్చుకున్నారు సారా అర్జున్. దురంధర్ సినిమాలో ఆమెను చూసినప్పుడు బేబీ సారా ఇంత ఎదిగిపోయారా అని వావ్ అయిపోయారు జనం. దురంధర్లో ఆమె నటన చూసి ఫిదా అయిపోయారు. నయా నేషనల్ క్రష్ అంటూ ఈసారి నేషనల్ క్రష్ ట్యాగ్ని ఇటు షిఫ్ట్ చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో అభిమానుల చూపుల్ని తనవైపు తిప్పుకోగల నటన ఆమె సొంతమంటూ క్రిటిక్స్తో ప్రశంసలందుకున్నారు సారా. కెరియర్ బిగినింగ్ స్టేజ్లోనే తల్లి క్యారెక్టర్ చేయడం డేరింగ్ స్టెప్పేననే అప్లాజ్ కూడా అందుకున్నారు. అటు తృప్తి, ఇటు సారా సౌత్లో ఎలా హల్చల్ చేస్తారో చూడాలని దక్షిణాది మొత్తం వెయిటింగ్. కెరీర్లో కాస్త నిలదొక్కున్నాక గమనించినట్లయితే మనకి చాలా విషయాలే కనిపిస్తాయి. నడిచొచ్చిన ఎత్తుపల్లాలు కొన్నిసార్లు నిట్టూర్పులు తెప్పిస్తే, ఇంకొన్నిసార్లు కాలరెగరేయమని సిగ్నల్స్ పంపిస్తుంటాయి. యాజ్ ఇట్ ఈస్గా నా లైఫ్లో కూడా ఇలాగే జరిగింది తెలుసా అంటున్నారు కృతి సనన్. ఇంతకీ ఈ లేడీ ఏమన్నారో చూసేయండి. కృతి సనన్ అనే పేరు గ్లామర్ ఇండస్ట్రీలో జస్ట్ అనదర్ నేమ్ అయితే కాదు. ఆమె సినిమాల సెలక్షన్స్ మీద ఒక గురి ఉంది జనాలకు. మంచి సబ్జెక్టులతో నిర్మాతగాను దూసుకుపోవాలని కలగంటున్నారు ఈ లేడీ. అయితే కెరీర్ స్టార్టింగ్లో ఉన్న కలలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది అన్నది కృతి సనన్ చెప్తున్న మాట. అర్జెంట్గా గుర్తింపు తెచ్చేసుకోవాలి అనే ఆందోళన కెరియర్ బిగినింగ్లో ఎక్కువగా ఉండేదట. సినిమా రంగంలో స్ట్రెస్ అంటూ లేనివారే ఉండరు అన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్మెంట్. మంచి అవకాశాలు తెచ్చుకునే వరకు ఓ రకమైన టెన్షన్ ఉంటే, ఆ తర్వాత సక్సెస్ రావడానికి, ఆ వచ్చిన సక్సెస్ని నిలబెట్టుకోవడానికి, ఇంకో స్టెప్ పైకెక్కడానికి, ఇలా అన్ని స్టేజెస్లోనూ స్ట్రెస్ ఉంటుందని చెబుతున్నారు కృతి. కెరియర్ పరమైన స్ట్రెస్ ఒక రకంగా ఉంటే, సొసైటీ పరంగా మరో రకమైన స్ట్రెస్ ఉంటుందని తాను చాలా ఫేస్ చేశానని చెబుతున్నారు ఈ లేడీ. నవ్వితే చిగుళ్లు కనిపిస్తున్నాయని కూడా తన గురించి కమెంట్ చేసిన వాళ్లున్నారని అన్నారు. విమర్శల్ని జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు సాగిపోవడం కూడా చాలా గొప్ప కళాట. అయితే అది అనుభవం మీదొస్తుంది కానీ మొదట్లో ఎవరికీ సాధ్యం కాదు అన్నది కృతి చెబుతున్న మాట. విమర్శల్ని దాటుకుని ముందుకు వెళ్లినప్పుడే
సినిమా రిలీజ్ల సంగతి సరే, అంతకంటే ముందు రిలీజ్ చేసే కాంటెంట్ మీద ఫోకస్ పెరిగిపోతోంది. గ్లిమ్స్ల నుంచి మొదలెడితే టీజర్లు, ట్రైలర్లు, పాటలు, క్యారెక్టర్స్ని రివీల్ చేసే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా సినిమాల మీద హైప్ అమాంతం పెంచేస్తున్నాయి. మనం చేస్తున్న పని పెద్దదైనప్పుడు దాని ప్రమోషన్ కూడా భారీగానే ఉండాలని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. కల్కి సినిమా ప్రమోషన్స్ టైంలో నాగ్ అశ్విన్ ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. ఆ తరువాత కూడా పలువురు మేకర్స్ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. లేటెస్ట్గా వారణాసి గ్లోబ్ ట్రాట్ ఈవెంట్లోనూ ఈ గ్రాండియర్ కనిపించింది. వారణాసిలో మహేష్ బాబుని రాముడి పాత్రలో చూడ్డానికి రెడీ అవుతున్నారు జనం. గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్గా మహేష్ ఈ సినిమాలో ఎలా మెప్పిస్తారోనన్నది వరల్డ్ వైడ్ ఉన్న ఆసక్తి. అంతటి హైప్ క్రియేట్ కావాలంటే ప్రమోషన్స్లో ఆ రేంజ్ కేర్ తీసుకోవాల్సిందే మరి. ఈ ఫార్ములాని ఇప్పుడు రామాయణ టీం కూడా ఫాలో అవుతోంది. రామాయణ టీజర్ని రెడీ చేసింది టీం. 2 నిమిషాల 38 సెకండ్ల నిడివితో టీజర్ని ప్రిపేర్ చేశారు. ప్రపంచ ఫిలిం మేకర్స్కి ఫిలిం మేకింగ్ని మా సినిమా సరికొత్తగా పరిచయం చేస్తుందన్న కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు మేకర్స్. హిందీ, ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ కానుంది. ఇటీవల లాస్ ఏంజల్స్లో అతి కొద్ది మంది కీ మెంబర్స్ టీజర్ ప్రొజెక్షన్కి హాజరయ్యారట. మైండ్ బ్లోయింగ్ విజువల్స్తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైందన్న టాక్ స్పాట్లో స్ప్రెడ్ అయిపోయింది. ఇంతగా ఊరిస్తున్న టీజర్ని చూడ్డానికి తాము కూడా వెయిటింగ్ అంటున్నారు అభిమానులు. సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు సినిమా ఆధిపత్యానికి తెరపడిందా? దాదాపు 10 ఏళ్లుగా పాన్ ఇండియా మార్కెట్ని తెలుగు సినిమాని రూల్ చేస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది తెలుసా? దురంధర్ ది రివెంజ్ రిలీజ్ తరువాత అన్ని లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ని ఈ బాలీవుడ్ మూవీ చెరిపేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో మన సినిమా మళ్ళీ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే నెక్స్ట్ #1 డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూసేయండి. బాహుబలి 2 సినిమాలతో పాన్ ఇండియా ట్రెండ్కు గేట్స్ ఓపెన్ చేసిన దర్శకధీరుడు దాదాపు 10 ఏళ్లుగా ఇండియాస్ #1 డైరెక్టర్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత కూడా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చినా #1 ప్లేస్లో మాత్రం రాజమౌళే కంటిన్యూ అవుతున్నారు. ఇన్నేళ్లకు ధురంధర్తో జక్కన్న ప్లేస్కు చెక్ పెట్టారు ఆదిత్యధర్. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తోంది. దీంతో ఆదిత్యధరే నెక్స్ట్ #1 అన్న టాక్ వినిపిస్తోంది. అక్కడితో అయిపోలేదు. జక్కన్నకు మరో టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది. గ్లోబల్ రేంజ్లో రామాయణ సినిమాను తెరకెక్కిస్తున్న నితీష్ తివారీ వెండితెర మీద సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్పీడ్ పెంచడంతో #1 చైర్ టాలీవుడ్ చేయి జారినట్టే అని భావిస్తున్నారు క్రిటిక్స్. కానీ అదే సమయంలో టాలీవుడ్ నుంచి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మరోసారి మన స్టామినా ఏంటో ప్రూవ్ చేసే ఛాన్స్ ఉందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి మూవీతో జక్కన్న మరోసారి తన ప్లేస్ కాపాడుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ మూవీ తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగ, బన్నీతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్న అట్లీ, కల్కి 2లో ప్రభాస్ను సూపర్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్న నాగ్ అశ్విన్తో పాటు సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు #1 రేసులో కనిపిస్తున్నారు. అందుకే అతి త్వరలో మరోసారి సౌత్ నుంచి ఇండియాస్ #1 డైరెక్టర్ ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. నార్త్ టు సౌత్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటితో రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.